ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం మిరపలో వచ్చేటువంటి విల్టు అంటే వేరుకుళ్ళుడికి సంబంధించి గత సంవత్సరం మనం ఏదో చేసామో ఇంతకుముందు మనం ఎన్ని పద్ధతులు చేసినా చాలామందికి తగ్గని పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చాలా విలువైంది. మీరు దీన్ని పాటించండి. ఎక్సలెంట్ రిజల్ట్ 95 నుంచి 100% వరకు మీకు దగ్గరలో దొరికేవే మనకి ఇప్పుడు నేను చెప్పేవి. అవి మీరు ఖచ్చితంగా రిస్క్ అనుకోకుండా చేయగలిగితే బెస్ట్ రిజల్ట్స్ మనం చూడగలుగుతాము. ఏం చేయాలంటే మొదటగా విల్టు అంటే వేరుకుళ్ళుడు బాగా వచ్చిన మొక్కల్ని మీరు ఎక్కడైతే ఉన్నాయో ఒక 5, 6 ఉన్నాయో, 10 ఉన్నాయో, 20 ఉన్నాయో బాగా ఎండిపోయిన మొక్కల్ని అంటే ఎండిపోయి చచ్చిపోయిన అనుకుంటే వాటిని తీసేసి మీరు దూరంగా పారేయండి. పారేసిన తర్వాత ఈ విల్టు కొత్తగా స్టార్టింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ దానికి లెఫ్ట్ 4 సార్లు, రైట్ 4 సార్లు వరకు మీరు ఇటు అటు అంటే ఇటు ఒక 20 మొక్కలు అంటే స్ట్రైట్ 20 చుట్టూ ఎటు చూసినా ఒక 20 అడుగుల దూరంలో అంటే చేను మధ్యలో వచ్చిందనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మొక్కకి ఏదైతే వచ్చిందో అక్కడ నుంచి 20 అడుగుల దూరంలో మీరు ఏం చేయాలంటే సిఓసి కాపర్ ఆక్సీ క్లోరైడ్ దీనిని లీటర్కి వచ్చేసి 3 గ్రాములు, రిడామిల్ గోల్డ్ లీటర్కి వచ్చేసి 2 గ్రాములు మీరు ఇలా ఒక బ్యాటరీ పంపు కానీ పడితే ఒక బ్యాటరీ పంపు లేదా 15 లీటర్లు 20 లీటర్లు మీరు ఆ మొక్కకు ఏదైతే వచ్చిందో అక్కడ నుంచి చుట్టుపక్కల 20 అడుగుల దూరంలో మీరు స్ప్రే చేయండి. అలాగే లీటర్ నీటికి వచ్చేసి 3 గ్రాములు సిఓసి అంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ బిలాటాక్స్, రిడామిల్ గోల్డ్ లీటర్కి వచ్చేసి 2 గ్రాములు. సేమ్ ప్రాసెస్ని మీరు ఆ చుట్టుపక్కల ఏదైతే ఒక 500 మొక్కలు ఉన్నాయో లేదా 100 మొక్కలు ఉన్నాయో అంతవరకు ఒక 100 మొక్కలుంటే ఫర్ ఎగ్జాంపుల్ చుట్టూ మొత్తం లెక్కేస్తే ఒక 150, 200 మొక్కలుంటే ఒక డ్రమ్ములో కలుపుకొని 200 డ్రమ్ములో కలుపుకొని మొక్కకొచ్చి బోధి మీద కాకుండా ఎత్తు బోధి మీద కాకుండా మొక్కకు దగ్గరలో ఒక 5 సెంటీమీటర్ల దూరంలో మీరు కిందనే 1 లీటర్ నీటికి పోయాలి. లీటర్ నీరు పోస్తే అప్పుడు కింద రోడ్ జోన్ మొత్తం తడుస్తుంది. తడిస్తేనే మనకి రిజల్ట్ బాగుండేది. అట్లా మీరు చేయాలి. చేయడంతో పాటు మనం పైన స్ప్రే చేసాం, కింద చేసాం. అలాగే మరుసటి రోజు మనం వెంటనే స్ప్రింట్ కానీ సాఫ్ కానీ ఎకరానికి ఒక 500 గ్రాములు తీసుకొని మీరు ఏదైతే మనం అనుకున్నాం కదా ఇంతకుముందు ఏదైతే చేసామో అంతవరకు మీరు 500 గ్రాముల 30 కేజీలు యూరియాలో తీసుకొని ఆ మొక్క దగ్గర పాతి దగ్గర కొంచెం మట్టి తీసి అక్కడ మీరు వేయగలిగితే ఆ సాఫ్ కానీ స్ప్రింట్ కానీ అందరూ యూరియాలో కలుపుకొని మీరు చల్లుకోవచ్చు. లేదా అక్కడే మట్టి తీసి వేయగలిగితే ఓపుకుంటే అది కూడా మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే మళ్ళీ సింగిల్గా 319 వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ ఉంది. దీన్ని మీరు ఏదైతే మనకి విల్ట్ ఎఫెక్ట్ అయ్యి ఉన్న ప్రాంతం ఉందో అటు ఇటు చెప్పే కదా 20 అడుగుల దూరంలో మీరు అక్కడ మళ్ళీ ఒక బ్యాటరీ పంప్ అయినా సరే లీటర్ నీటికి వచ్చి 10 గ్రాములు 319 కలిపి ఒకటే సింగిల్గా స్ప్రే చేయండి. మాకు ఓపిక లేదనుకుంటే 319 రిడామిల్ గోల్డ్ సిఓసి ఈ 3 కలిపి ఇప్పుడు ఏదో చెప్పాను 319 లీటర్ నీటికి 10 గ్రాములు, సిఓసి 3 గ్రాములు లీటర్ నీటికి, రిడామిల్ గోల్డ్ లీటర్ నీటికి 2 గ్రాములు ఇట్లా మీరు కలిపి ఇవాళ స్ప్రే చేశారంటే స్ప్రే చేస్తూనే కింద మనం పోస్తూనే మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి 3వ రోజు ఖచ్చితంగా సేమ్ ప్రాసెస్ మళ్ళీ పైపాటు స్ప్రేయింగ్ చేయాలి. ఇలా చేస్తే అప్పుడు మనకి విల్ట్ అనేది సమర్థవంతంగా ఆగుతుంది. తప్పకుండా సాఫ్ని కానీ స్ప్రింట్ కానీ మీరు ఇలా సాయిల్ దగ్గర కూడా మొక్క దగ్గర కూడా మట్టిలో మీరు చేయాలి. యూరియాలో కలిపి మొక్క దగ్గర వేస్తే ఇట్లా 2-3 సార్లు మళ్ళీ వేయాలి. స్ప్రేయింగ్ చేయాలి, మొక్క దగ్గర నీళ్లు పోయాలి. అలాగే స్ప్రింట్ కానీ సాఫ్ కానీ కలిపిన యూరియాను కూడా మొక్క దగ్గర వేస్తే బాగుంటుంది. లేదు మాకు పొలం మొత్తం ఉందనుకుంటే ఇక ఎంతైతే పడుతుందో అంత మీరు పరిమాణంలో పెంచుకొని పొలం మొత్తం మీరు సిఓసి రిడామిల్ గోల్డ్ కలిపి స్ప్రే చేయండి. 319 కలిపి మీరు యూరియాలో ఒక 50 కేజీలు 30 కేజీలు యూరియాలో కూడా కలిపి సాఫ్ అప్పుడు ఒక 2 కేజీలు సాఫ్ కలిపేసి చల్లేసి నీళ్లు పెట్టే పరిస్థితి ఉంటే అప్పుడు నీళ్లు పెట్టండి. లేదా చల్లేసి అట్టు ఉంచినా పర్లేదు. ఇంకా డ్రిప్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. సాఫ్ని ఎకరానికి 1 కేజీ మీరు డ్రిప్లో ఇవ్వండి. రిడామిల్ గోల్డ్ కూడా మీరు లీటర్ నీటికి వచ్చి 2 గ్రాముల చొప్పున మీకు ఎంతైతే అవసరం అవుతుందో అంతా మీరు 100 లీటర్లు కలుపుకుంటే 200 గ్రాములు అలా కలిపిచ్చేసేయండి. అలాగే సాఫ్ ఒక కేజీ వద్దులేని 1/2 కేజీ మొదట ఇవ్వండి. తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి 2వ రోజు చూసి మీరు కండిషన్ బట్టి 3వ రోజు ఖచ్చితంగా సేమ్ ప్రాసెస్ చేయండి. 319 కూడా డ్రిప్లోనే ఇవ్వండి. అట్లా ఇవ్వగలిగితే అటు డ్రిప్పుల వాళ్ళు ఇటు బయట మనం భూమి మీద పెట్టుకున్న వాళ్ళు అందరూ సేఫ్ జోన్లో ఉంటారు. విల్ట్ పెరగకుండా అయితే మాత్రం ఒక బెస్ట్ చాయిస్. గుర్తుపెట్టుకోండి, రిడామిల్ గోల్డ్ 2 గ్రాములు లీటర్ నీటికి, స్ప్రేయింగ్ పర్పస్ సిఓసి 3 గ్రాములు, 319 10 గ్రాములు లీటర్ నీటికి ఇలా మీరు స్ప్రే చేయాలి. డ్రిప్పుల వాళ్ళు అయితే డ్రిప్పులో ఇచ్చుకోవాలి. డ్రిప్పులో మళ్ళీ ఒక చెప్తున్నాను, ఎకరానికి 1/2 కేజీ నుంచి కేజీ వరకు సాఫ్ ఇచ్చుకోవచ్చు. ఒక 1/4 కిలో నుంచి 1/2 కేజీ వరకు రిడామిల్ గోల్డ్ ఇచ్చుకోవచ్చు. రిడామిల్ గోల్డ్ కూడా డ్రిప్పులో ఇచ్చుకోవచ్చు. 319 కూడా అప్పుడు మీరు 200 లీటర్లు అయితే 2 కేజీలు ఖచ్చితంగా మీరు డ్రమ్ములో కలిపేసి డ్రిప్పులో ఇస్తే ఇట్లా 2 టైమ్స్ వారానికి 2 సార్లు చేయాలి. డ్రిప్పుల వాళ్ళైనా నేల మీద అయినా
ఇలా చేయగలిగితే ఖచ్చితంగా మనం 100% రిజల్ట్ చూస్తామండి. ఇది మర్చిపోకుండా తప్పకుండా చేయండి. బెస్ట్ రిజల్ట్ చూసి మన విల్టన్ ఏదైతే ఉందో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇస్తే శుభ్రంగా అంటే 100% తట్టుకునే విధంగా ప్రాసెస్ బాగుంటుంది.